చెప్పిందనమాట. ఒక ఆర్తి అనమాట. అంటే ఇంకని మేము రాకుండా ఉండలేక వచ్చేసాము అనేటువంటిది. పెత్తమ్మే ఎత్తెన్నం కులత్తిల్ పిరందు నీ కుత్తేవలింగళై కొల్లామల్ పోగాదు అని. అంటే ఇంకా మత్తైనం కామంగళ్ మాత్తు, ఇంకా ఏవీ అక్కర లేకుండా, అంటే మనకు అక్కర్లేని వాటిని ముందు దూరం చేసుకుని కావలసినటువంటి దాన్ని భగవత్ పాదార విందాలని సేవించడము అనేటువంటిది ఈ గొల్ల కులంలో పుట్టిన మాకంటే ముందు మా వంశంలో జన్మించిన నిన్ను అనుసరించి మేము పుట్టడం వల్ల మేము పొందినటువంటి పుణ్యం ఇంత అంతా కాదయ్యా. అది అంతేకాదు, ఊరికే కావాలి అనుకుంటే సరిపోదయ్యా, క్షమాపణ కూడా, మేము చేసినటువంటి తప్పులన్నీ కూడా నువ్వు క్షమించాలి. ఏజేజు పెరువిక్కం ఉందన్నాడుతోమే యావం ఉనక్కే నామాట్ సేవం, నీకే సేవ చేయాలనుకుంటున్నాం. మత్తైనం కామంగళ్ మత్, ఇవన్నీ సంప్రదాయమైనటువంటి విషయాలన్నమాట. అక్కర్లేని వాటిని దూరం చేసుకోవడం. మనకి శరణాగతి అనేదానికి కొన్ని అంగాలు చెప్తారు. ప్రాతికూల్యస్య వర్జనం, ఆనుకూల్యస్య సంకల్ప. అక్కర్లేని దాన్ని దూరం పెట్టడం, కావలసిన వాటిని మనం దగ్గరికి తెచ్చుకోవడము అనేటువంటిది. ఎవరు రక్షిస్తారో నిష్కర్షగా చెప్పడము అనేటువంటిది. ఉనక్కే నామాక్షేవం, నీకే అనేటువంటి ఒక మాటని చెప్పడం ద్వారా అన్నమాట. అసలు ఈ పాసురంలో 3 మంత్రాల యొక్క సారము, దాన్ని చాలా అద్భుతంగా సమన్వయించి చెప్తారు. తిరుప్పావై మనకి నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాయిమొഴി కంటే కూడా గొప్పది అని ఒక అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందిస్తారు అన్నంగరాచార్య స్వామి వారు వంటి వారు. ఏమిటి అంటే, తిరువాయిమొഴിలో మొదటి 6 పదులు వాటి యొక్క వివరణే మనకి తర్వాత 4 పదులు. కాబట్టి మొదట 6 పదులు అవగానే ఒక శాత్తుమర అని, ఉలగముండ పెరువాయ అనేటువంటిది ముగింపు అని చెప్పి ఒక శాత్తుమర చేస్తారనమాట. ద్వయమంత్రం యొక్క ఉత్తరార్ధాన్ని ముందు చెప్పి పూర్వార్ధాన్ని చెప్తుంది. ఇక్కడ ఆండాళ్ తల్లి మొత్తం ద్వయమంత్రార్థాన్ని అంతటినీ కూడా చాలా అద్భుతంగా ఇందులో అలాగ నిబిడీకృతం చేసి అడుగడుగునా కూడా ఆ ద్వయమంత్రార్థ వివరణని, ఆ చరమ శ్లోక వివరణని అన్నిటినీ కూడా మనం చెప్పుకున్నామే. ఆ పాసురాలన్నిట్లోనూ పాడగమే అనగానే అది చరమ శ్లోకము ఇలాగ చెప్పుకున్నామే. అలాగ మంత్రత్రయ అర్థాన్నంతటినీ కూడా అందులో పిండీకృతం చేసి ఆండాళ్ తల్లి మనకి అందించింది అని అంటారనమాట. అలాగా ఎన్ని జన్మలకైనా సరే మేము నీతోటే బంధం కలిగి ఉండాలి. జన్మ వద్దు అనలేదు గోదాదేవి. చాలా విశిష్టమైనటువంటి మాట. ఏంటంటే 7 పెరవెక్కం, 7 ఏళ్ళు ఎన్నైనా సరే అవని 7 జన్మలకి కూడా నీ సంబంధం ఉంటే చాలు. నీ సంబంధం ఉన్నప్పుడు మాకు ఎక్కడ పుడితే ఏమిటి, అదే గనక లేకపోతే సాహానిహి తన్మహచ్ఛిద్రం, భగవత్ సంబంధం లేనాడు అది అనవసరమైనటువంటి జన్మ. అసలు నిన్ను పూజించేటువంటి అవకాశం ఉన్న జన్మ వచ్చినప్పుడు పరమపదం కూడా మాకు అక్కర్లేదు అని ఆళ్వార్లందరూ చెప్పినట్లుగానే ఆండాళ్ తల్లి కూడా ఇందులో 7 పెరువెక్కం ఉందన్నోడుతోమే యావం ఉనక్కే నామాక్షేవం అనేటువంటిది. అంతేకాదు ఇందులో చాలా విశిష్టమైనటువంటి ఇంకో మామూలుగా దివ్యస్థలాన్ని ముందు చెప్పేసుకుందాం. ద్వారకా అనేటువంటి దివ్యస్థలాన్ని ఇందులో చెప్తారనమాట. మనకి ద్వారకా నగరం చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం. దివ్య తిరుపతుల్లో ఒక ద్వారక కాదండి, అసలు అటువైపు వెడితే పంచద్వారకలు అనేటువంటి ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక విశిష్టమైనటువంటి చరిత్ర శ్రీకృష్ణ సంబంధాన్ని కలిగి ఉంది. అందులో ముఖ్య ద్వారకలోనేమో 8 మంది అష్టమహిషులతో కూడా విరాజమానుడై స్వామి ఉన్నాడు అని ఆళ్వార్లు వర్ణించినటువంటి పాసురాలు చాలా ఉన్నాయి. ఆ పాసుర ఖండాలు ఈ పాసురంలో ఉండడం వల్ల ఇక్కడ ద్వారక అనేటువంటి విశేష విషయాన్ని గురించి చెప్తారు అన్నమాట.